Introduction to Managerial Accounting. So, definition of Management Accounting. Management Accounting యొక్క నిర్వచనము. Management Accounting is that branch of accounting that provides information to management accounting its needs. So, management according to its needs అన్నప్పుడు గణక శాస్త్రంలో ఒక శాఖ అయిన నిర్వహణ గణక శాస్త్రము అన్నట్టు. యాజమాన్యంకు అవసరములకు అనుగుణంగా సమాచారాన్ని అందించే శాస్త్రమే మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో దీనికి ముందు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అనేటివి గణక శాస్త్రంలో భాగాలు అన్నట్టు. ఇది థర్డ్ వన్ అన్నట్టు. సో అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ వారి ప్రకారం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంక్లూడ్స్ ద మెథడ్స్ and concepts necessary for effective planning, for choosing among alternative business action, and for control through the evaluation and interpretation of performance. అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్స్ వారు మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంటంటే తెలుగులో నిర్వహణ అకౌంటింగ్ అనగా ప్రత్యామ్నాయ వ్యాపారం యొక్క విధులు ఎన్నుకోవడానికి గాను మరియు వాటి యొక్క ఫలితాలను వివరించి మరియు వాటిని సమన్వయపరిచి నియంత్రణకు వాటికి సంబంధించిన పద్ధతులు మరియు తెలుసుకొని ప్రణాళిక చేయడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన విధి అన్నట్టు. సో నెక్స్ట్ దిస్ ఇన్ ఏ వెరీ బ్రాడ్ సెన్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ ఫామ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ to managers in making intelligent decisions and attain its objectives. అంటే నిర్వహణ అకౌంటింగ్ అనేది ఏ తరహా సమాచారం అయినప్పటికీ నిర్వాహకులైతే ఎవరైతే ఉన్నారో వ్యాపార విధులను నిర్వర్తించడానికి మరియు ఇంటెలిజెంట్ డిసిజన్స్ అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే తీరులో ఉండే సమాచారమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క డిసిజన్స్ అన్నట్టు. సో నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఫ్యూచర్ ఓరియంటెడ్. ఇది ఫ్యూచర్ ఓరియంటెడ్ అన్నట్టు. అంటే ఇట్ డస్ నాట్ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ఆఫ్ డాటా అంటే దత్తాంశ సేకరణకు మాత్రమే పరిమితం కాకుండా మరియు భవిష్యత్తులో అంటే ఇట్ ఈస్ ద డేటా ఫర్ మేకింగ్ ప్రొజెక్షన్స్ ఫర్ వేరియస్ సిచ్యువేషన్స్ విచ్ మే అక్కర్ ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో రాబోయే స్థితిగతులను ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది తెలుపుతుంది. నెంబర్ 2, మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేస్ గ్రేటర్ దెన్ ఎంపసిస్ ఆన్ ద నేచర్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్ మీన్స్ వ్యయము అంటే వేరియస్ ఎలిమెంట్స్ అంటే వివిధ రకాలైన వ్యయములను మరియు మూలకములను గురించి తెలుపుతుంది. మరియు వ్యయములు అంటే ఏంటిది? స్థిర వ్యయములు కావచ్చు, లేదా చర వ్యయములు కావచ్చు, లేదా నిర్వహణ వ్యయములు కావచ్చు. సో వీటికి సంబంధించిన వ్యయములను వాటి యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ వేరియస్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ అక్యురేట్ ఫోర్కాస్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. వాటికి సంబంధించిన అండర్స్టాండింగ్ అంటే ఉనికిని మరియు వాటి యొక్క అర్థం చేసుకోవడానికి దానివల్ల ఫ్యూచర్ ఎలా సక్రమంగా అనేది ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఒక అంచనాకు రావచ్చు దీనివల్ల. నెంబర్ 3, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ బోత్ ఏ సైన్స్ అండ్ అన్ ఆర్ట్. సైన్స్ అంటే శాస్త్రము లేదా కళ. ఇది శాస్త్రమే కాదు కళ కూడా అన్నట్టు. దీని మీద ఏంటంటే ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ మీన్స్ నిజాలు కెన్ బి రిగార్డెడ్ యాజ్ సైన్స్. కావున ఇది శాస్త్రమే. నిజాలు చెప్తారు కాబట్టి ఇది శాస్త్రం. కాయినప్పటికీ హవెవర్ ఎనీ ఫోర్కాస్ట్ విల్ ఇన్వాల్వ్ సబ్జెక్టివ్ జడ్జిమెంట్ ఆఫ్ ద ఫోర్కాస్ట్ అండ్ ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ అన్ ఆర్ట్. అంటే ఏంటంటే ఇది నిర్వహణ అకౌంటింగ్ శాస్త్రమే కాదు కళ అని కూడా అనొచ్చు. కాకపోతే ఇది నిజములపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది అయినప్పటికీ నిర్ణయాత్మక కళను బట్టి ఉంటుంది. కావున దీన్ని కళ కూడా అని కూడా చెప్పుకోవచ్చు. నెంబర్ 4, ఇట్ ఈజ్ అన్
ఎయిడ్ టు డిసిజన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడం అంటే విత్ నెసెసరీలీ ఇన్వాల్వ్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ చాయిస్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్. అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రత్యామ్నాయాలను సేకరించుకోవడంలో, అంటే ఆల్టర్నేటివ్స్ సేకరించుకోవడంలో, వాటిని సక్రమంగా జరపడంలో కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ టేక్స్ ఇంటూ అకౌంట్ నాన్ మానిటరీ వేరియబుల్ ఆల్సో. ఇప్పుడు ఇంతకుముందు డిసిజన్ మేకింగ్లో నిర్ణయాలు తీసుకోవాలని అన్నది. కావున నాన్ మానిటరీ అంటే ద్రవ్య మరియు ఆర్థిక విషయాలకు మాత్రమే పరిమితం కాజాలదు. అంటే ఇది పరిమితంగా ఉండదు అక్కడికి. నాన్ మానిటరీ అంటే ద్రవ్యేతర వ్యవహారంను కూడా ఇది పరిగణలోకి తీసుకుంటుంది. నెంబర్ 6, ద ఫోకస్ ఈజ్ ఆన్ కేస్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. వేర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ సెల్ఫ్ ఫైండింగ్ అవుట్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒకవేళ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ సచ్ రిజల్ట్ గురించి రీజన్ అన్నట్టు. సో ఎట్లా అంటే ఆర్థిక ఖాతాలు మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన వ్యాపార ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఫలితాలు అంటే మనకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కాకుండా కనుక్కుంటే అది నిర్వహణ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కిందకి రావచ్చు. సో ఈ రిజల్ట్ వచ్చిన దానికి దాని కారణాలు అంటే రీజన్స్ ఏంటిది, వాటి వల్ల కారణాలు కనుక్కుంటుంది అన్నట్టు ఇది. సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే వాటి యొక్క రిలేషన్షిప్స్ ఫర్దర్ అండ్ ఫైండ్స్ అవుట్ ద రీజన్స్ ఫర్ సచ్ ఏ రిజల్ట్ అండ్ ఫోకస్ ఆన్ కేస్ అండ్ ఎఫెక్టివ్ అంటే ఉద్దేశ కారణము మరియు ప్రభావం యొక్క సంబంధమే ఇది మేనేజ్మెంట్ అకౌంట్ యొక్క విధి. నెక్స్ట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ బాండ్ బై ఎనీ స్పెసిఫిక్ రూల్స్. సో నాట్ బాండ్ బై ఎనీ స్పెసిఫిక్ రూల్స్. ద యూజర్ బీయింగ్ ద మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్, ద అనలిస్ట్ ఈజ్ ఫ్రీ టు యూజ్ దిస్ డిస్క్రిషన్ అండ్ ప్రజెంట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ వే విచ్ కెన్ బి మోస్ట్ యూస్ఫుల్. అంటే నిర్వహణ అకౌంటింగ్ ఏ ప్రత్యేకంగా నిబంధనకు పరిమితం అనేది ఉండదు. అంటే ఏంటిది, పర్టికులర్లీ ఏ ప్రత్యేకమైన అనుబంధం అనేది ఉండదు. కావున దీన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకొని దాని ద్వారా యూస్ఫుల్ మ్యాటర్ని అందించడం అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది. నెంబర్ 8, మేనేజ్మెంట్ అకౌంటింగ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ అండ్ నాట్ డిసిజన్స్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మరియు డిసిజన్ మాత్రం ఉండదు. అంటే ఇది నిర్వహణ అకౌంటింగ్ సంబంధించిన సమాచారం మాత్రమే అందిస్తుంది, కానీ డిసిజన్స్ మాత్రం కాదు. కావున ఇది మేనేజ్మెంట్ అకౌంట్ అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే సప్లై చేస్తుందో దాన్ని బట్టి మేనేజ్మెంట్ టేక్ డిసిజన్స్ టేక్ డిసిజన్స్. సో ఇది ఫ్యూచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంది, టు సప్లై నెసెసరీ డేటా టు ద మేనేజ్మెంట్ ఫర్ ఫార్ములేటింగ్ ఫ్యూచర్ ప్లాన్స్. అంటే భవిష్యత్ యొక్క ప్రణాళికల కోసం ప్లాన్స్ మీన్స్ ప్రణాళికల కోసం అవసరమైన సమాచారాన్ని అందించడం మరియు వాటి యొక్క అంటే ఫలితాలు ఏవైతుందో వాటికి సంబంధించిన నివేదికలు మరియు భవిష్యత్తును అంచనా వేదికలు ఇమిడి ఉంటాయి ఇందులో. అంటే హిస్టారికల్ డేటా ప్రజెంట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించడము మరియు దానివల్ల భవిష్యత్తు సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఉంటున్నాయి ఇందులో. నెక్స్ట్, టు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ద మేనేజ్మెంట్ ఇన్ ఏ వే దట్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్. ప్రజెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ప్రజెంట్ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక సమాచారం ఎలా ఉంది దాన్ని యాజమాన్యంనకు ఈజీలీ అండర్స్టూడ్ అంటే ఆర్థికంగా సులభంగా అర్థమయ్యే రీతిలో సమాచారంను అందించడం అన్నట్టు.
నెక్స్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ స్ట్రాంగ్ వర్కింగ్ రిలేషన్షిప్ అమాంగ్స్ట్ డిఫరెంట్ ఇండివిజువల్స్, అంటే స్ట్రాంగ్ అమాంగిస్ట్ రిలేషన్షిప్. సో వ్యవస్థలోని ఏవైతే విభాగాలు ఉన్నాయో, ఇండివిజువల్స్ ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటి యొక్క మధ్య దృఢమైన సంబంధాలను ఏర్పరచడం ఈ మేనేజ్మెంట్ అకౌంట్ యొక్క ముఖ్యమైన విధి. నెక్స్ట్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం, వాటికి ఇంట్లో వర్క్ ఎక్కువ చేయడం వల్ల వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, వారి యొక్క ఫలితాలకు సంబంధించిన పనితీరుకు సమానంగా ఉండేందుకు సాయంగా ఏమైనా బహుమతులు ఇవ్వడం కానీ ఇట్లా మోటివేట్ చేయాలన్నట్టు. మోటివేట్ అనేది ఉంటుంది అన్నట్టు, మోటివేట్ ద ఎంప్లాయీస్. నెక్స్ట్ టు కీప్ ద ట్యాక్స్ బర్డన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు ద మినిమం. ప్రోత్సాహకాలు అంటే ట్యాక్స్ బర్డన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు ద మినిమం అంటే ఏంది, లక్ష్యాలను ఏర్పరచుకోవడము, ఫలితాలను ఏర్పరచుకోవడము మరియు వ్యవస్థ యొక్క పనితీరుని ఏర్పరచుకోవడం మొదలైనవి ఈ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నట్టు. టు మ్యాక్సిమైజ్ ద వెల్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వెల్త్ మీన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన మ్యాక్సిమైజ్, వ్యవస్థ యొక్క పనిమారము, ప్రస్తుత స్థితి, వాటి గురించి సంబంధం అన్నట్టు. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటిది, ఆర్థిక ఖాతాలని మనము తెలుగులో అంటాము. సో ఇవేంది, ఫ్యూచర్ ప్లాన్స్. ఏంటిది, హిస్టారికల్ డేటా ప్రజెంటెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ ద బేసిస్ ఫర్ ప్లానింగ్ ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే భవిష్యత్తు యొక్క కార్యక్రమాల కోసము ప్రణాళికలకు ఇందులో ఆర్థిక ఖాతాలను పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ మీన్స్ వ్యయ ఖాతాలు. వివిధ రకమైన వ్యయ ఖాతాలు. ప్రొవైడ్స్ వేరియస్ టెక్నిక్స్ సచ్ యాజ్ మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ ఇవి అంటే పద్ధతులు, అంటే ఉపాంత వ్యయ ఖాతాలు మరియు ప్రామాణిక వ్యయంలో మొదలైన వాటి ద్వారా సమాచారం అందించి నిర్వాహకులకు అందజేయడం అన్నట్టు కాస్ట్ అకౌంటింగ్ అనేది. నెక్స్ట్ ట్యాక్స్ అకౌంటింగ్. ట్యాక్స్ అకౌంటింగ్ అంటే ఏంది, పన్ను ఖాతాలు. అంటే వివిధ రిటర్న్స్ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ కీపింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఇట్స్ ట్యాక్స్ బర్డన్ ఫాల్స్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో వివిధ శాఖలకు సంబంధించిన ఏవైతే ఆదాయాలు కానీ, పన్నులకు సంబంధించిన ప్లానింగ్స్ కానీ, వారి యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మేనేజ్మెంట్కు అందించే బాధ్యతనే నిర్వహణ అకౌంటింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ అంటే అంతర్గత ఆడిట్ అంటారు దీన్ని. ఇది అండర్టేకెన్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రేషియల్ స్ట్రెంథింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్ అండ్ యాజ్ టు ఫైనల్ స్టాట్యుటరీ ఆడిట్ ఆల్సో కమ్స్ విత్ ద ప్యూర్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే దీని యొక్క ఏంటంటే అంతర్గత నియంత్రణ పద్ధతులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క బలపరచడం మరియు అంతిమ శాసనాత్మక ఆడిట్కు ఉపకరణంగా ఉండడము మరియు నిర్వహణ, ఇవన్నీ ఆ నిర్వహణ అకౌంట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్ మీన్స్ బడ్జెట్స్. బడ్జెట్స్ మీన్స్ బడ్జెటరీ కంట్రోల్ అంటే బడ్జెట్ ఏర్పాటు, వాటిని అంటే ఫార్ములేషన్ ఆఫ్ బడ్జెట్స్, దేర్ కంపారిజన్ విత్ యాక్చువల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే అసలు బడ్జెట్తో పోల్చడం మరియు వాటి యొక్క తేడాల మధ్య విశ్లేషణ చేసి ఇది కూడా నిర్వహణ అకౌంటింగ్లో ఒక పార్ట్ అన్నట్టు. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే అంచనా. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కవర్స్ ఫోర్కాస్టింగ్ ద ఫ్యూచర్ ఇన్ ఆల్ పాసిబుల్ స్టేట్స్ ఆఫ్ నేచర్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఇన్ దట్ బ్యాక్డ్రాప్. సో ఇది అంచనా అంటే ఇది భవిష్యత్తును అంచనా వేస్తుంది. అంటే
ఏది అన్ని ప్రత్యామ్నాయాల్లో వీటిని సంభవమైన తత్వాలతో ఇది బలపరుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ద వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే యాజమాన్యంనకు నిర్వహణ యొక్క వివిధ రకములైన పనులను గురించి రిపోర్ట్ చేయటము నిర్వహణ అకౌంటింగ్లో అంతర్గత భాగమే. సో ఇది రిపోర్ట్ మీన్స్ సమ్ సర్టెన్ టైమ్. Reports are made on uniform intervals of time. So the length of the time interval being dependent on the nature of information. అంటే కాల వ్యవధి ప్రకారం తయారు చేయబడతాయి. ఈ రిపోర్ట్లు సమాచారం యొక్క తత్వంపై ఆధారపడి ఉంటున్నాయి. అంటే ఏదైతే నేచర్ మీన్స్ తత్వం, వాటి యొక్క ఆధారం అనేది ఈ డిపెండ్ ఆన్ రిపోర్ట్స్ అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆఫీస్ సర్వీసెస్, అంటే ఆఫీస్ యొక్క సేవలు. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ మైట్ ఆల్సో బీ ఎక్స్పెక్టెడ్ టు డీల్ విత్ డేటా ప్రాసెసింగ్ కావచ్చు, ఫైలింగ్ కావచ్చు, కాపీయింగ్ కావచ్చు, డూప్లికేషన్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. ఇవన్నీ అంటే ఫైల్ చేయడము, వాటిని తిరిగి వ్రాయడము మరియు వాటి యొక్క తెలియపరచడము మొదలైన వాటి ద్వారా వాటి యొక్క పనితీరును ఉపయోగములను ఇది రిపోర్టు చేస్తుంది అన్నట్టు ఆఫీస్ సర్వీస్. ఓకే, సో ఇవి మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అంటే నిర్వహణ అకౌంటింగ్ యొక్క విధులు. సో ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్ని మేకింగ్ ఇంటెలిజెంట్ డిసిజన్స్ అన్నట్లుది. సో ఫస్ట్ వన్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. అంటే ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ మీన్స్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పీరియడ్స్. అంటే ప్రణాళికరణ ఎట్లుంటుందంటే షార్ట్ టర్మ్ ఉంటుంది, మరియు స్వల్పకాలికం ఉంటుంది, మరియు లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక వ్యవధిలో జరుగుతాయి. ఇవి బడ్జెట్లు మరియు ప్రామాణిక వ్యయము ఉపాంత వ్యయం పద్ధతులుగా వీటిని ఉపయోగిస్తారు. సో వేరియస్ టెక్నిక్స్ సచ్ యాజ్ బడ్జెటింగ్ ఆర్ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ఇవన్నీ వీటిపైన ఉపయోగపడుతారు అన్నట్టు. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఫస్ట్ వన్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. నెంబర్ 2 మోడిఫికేషన్స్ ఆఫ్ డేటాని మోడిఫికేషన్ చేయాలి. అంటే దత్తాంశంస్, అంటే డేటా మీన్స్ దత్తాంశంను సో ఉపయోగించుట అంటే గుణపరచుట. అంటే ఏవైతే మేనేజ్మెంట్ అకౌంటింగ్ హెల్ప్స్ ఇన్ మోడిఫికేషన్ ఆఫ్ డేటా ప్రజెంటెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ వే విచ్ ఈజ్ మోర్ సూటబుల్ టు ద మేనేజ్మెంట్. అంటే ఆర్థిక నివేదికలు అయితే ఏవైతే ఉందో వాటి యొక్క దత్తాంశంను గుణపరచడానికి నిర్వహణ అకౌంటింగ్ అనేది దోహదపడుతుంది. సో ఈ విధంగా సరిపడు సమాచారంను ఏదైతే బలపరిచిండ్రో వాటి వల్ల ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆన్ సేల్స్ కెన్ బి ప్రజెంటెడ్. సో ప్రోడక్ట్ వైజ్, టెరిటరీ వైజ్, సీజన్ వైజ్, డీలర్స్ వైజ్ ఇట్స్ ఇది ఎగ్జాంపుల్స్ అన్నట్టు. నెక్స్ట్ నెంబర్ 3 ఆర్థిక విశ్లేషణ మీన్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఆర్థిక విశ్లేషణ మరియు సమన్వయము. సో ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ చేయడము మరియు విశ్లేషించడము మరియు ఇంటర్ప్రిట్స్ ఫైనాన్షియల్ డేటా ఇన్ ఏ సింపుల్ వే అండ్ ప్రజెంట్స్ ఇట్ ఇన్ నాన్ టెక్నికల్ మేనర్. సో ఏంటంటే అంతర్గత ఏదైతే దత్తాంశం సంబంధించిన ఏమైతే ఉన్నాయో అసలు విషయాలను మరియు వాటి యొక్క వివిధ విధానాలను ద్రవ్య పద్ధతిలో ఉపయోగించుకోవచ్చును మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ మేనేజరియల్ కంట్రోల్ అంటే ఫిక్సింగ్ ఆఫ్ స్టాండర్డ్, రికార్డింగ్ ఆఫ్ యాక్చువల్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్సెస్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్. అంటే ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క సంబంధించిన వ్యక్తుల యొక్క విభాగాల యొక్క మరియు వాటి యొక్క ప్రమాణములను మరియు వాటి నిర్ణయించి నమోదు చేసి వాటి మధ్య డిఫరెన్సెస్ అంటే కారణాలను తెలుపుతుంది ఇది. సో
ఈ వాటి మధ్య యొక్క డిఫరెన్సెస్ అంటే వాటి యొక్క పనితీరును పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేషన్ చేసి మనకు ఇది యాజమాన్యంకు విశ్లేషణకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ మీన్స్ ఎస్టాబ్లిష్ వేస్ కమ్యూనికేషన్ విత్ ద ఆర్గనైజేషన్ అండ్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. రిపోర్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంటు. Relevant information and activities of the organization are communicated to interested outside parties such as shareholders and creditors. అంటే కమ్యూనికేషన్ అంటే అంతర్గత సమాచారం అయితే ఏదైతే ఉందో వాటిని బయటికి వ్యక్తపరచడం అంటే బాహ్య ప్రపంచానికి చెప్పడం అన్నట్టు. సో డిఫరెన్స్ మేనేజ్మెంట్ అంటే వివిధ రకాలైన యాజమాన్య స్థాయిల్లో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ని తయారు చేసిన తర్వాత ఆ వ్యవస్థ అయితే పనితీరుకు సంబంధించిన అవసరమైన సమాచారంను ఎవరికి షేర్ చేయవచ్చు? ఇంట్రెస్టెడ్ అవుట్ సైడ్ పార్టీస్ అంటే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ఈ సమాచారాన్ని చేరవేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే షేర్ హోల్డర్సు మరియు క్రెడిటార్సు అంటే వాటాదారులు, రుణదాతలు మొదలు వారికి ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ అంటే నాన్ మానిటరీ మీన్స్ ద్రవ్యేతర సమాచారంను ఉపయోగించుట. సో ఇప్పుడు ఏదైతే ప్రత్యామ్నాయాలు ఏవైతే సేకరించినప్పుడు జరుగుతుందో ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్. సో ఏవైతే ప్రత్యామ్నాయాలు సేకరించినప్పుడు దానికి సంబంధించిన ద్రవ్య సమాచారంను లేదా ద్రవ్యేతర మనీ లేదా నాన్ మానిటరీ సమాచారం కూడా ఇది ఉపయోగిస్తుంది. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ అంటే సహకారము సమన్వయము, కోఆర్డినేషన్తో వర్క్ చేసుకోవడం అన్నట్టు. సో సహకారం సమన్వయం ఏంటంటే నిర్వహణ అకౌంటింగ్ మీన్స్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ యాక్ట్స్ యాజ్ ఏ కోఆర్డినేటర్ అమాంగ్ డిఫరెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ త్రూ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే వివిధ అకౌంటింగ్ బడ్జెట్లు మరియు ఆర్థిక రిపోర్ట్ల ద్వారా వాటి యొక్క ఆర్థిక విభాగాలను సమన్వయపరుస్తుంది. సో వాటి యొక్క విభాగంలో యొక్క లక్ష్యములను ద టార్గెట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ కమ్యూనికేటెడ్. వాటి యొక్క వివిధ విభాగాల యొక్క లక్ష్యములు వాటి పనితీరుకు అనుగుణంగా తెలియపరుస్తుంది అన్నట్టు. సో ఇవి బట్ ఆల్సో ద నేచర్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ద డిఫికల్టీ ఇన్ గెట్టింగ్ బ్యాక్ సిమిలర్ లేబర్ ఆఫీస్ వన్స్ ద ఇండస్ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ వేరియస్ సెక్షన్స్. సో పనితీరుకు కాలానుగుణంగా వారికి తెలియపరుస్తుంది. సో వివిధ విభాగాల యొక్క నైపుణ్యంను పెంపొందించి తద్వారా సంస్థ యొక్క లాభదాయకతని పెంచడం అన్నట్టు. నెక్స్ట్ స్ట్రాటజిక్ డిసిజన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడం మరియు వాటి యొక్క ప్రత్యామ్నాయాలను చూసి యాజమాన్యానికి సమాచారంను అందజేయడం అన్నట్టు. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ సప్లైస్ అనలిటికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ అండ్ చాయిస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ మేకింగ్ స్ట్రాటజిక్ డిసిజన్స్ ఇస్ మేడ్ ఈజీ. సో నెక్స్ట్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారము. సో ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ మెట్ బై మేనేజ్మెంట్ అకౌంటింగ్. ద సప్లై ఆఫ్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ అట్ ద ప్రాపర్ టైమ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ అకౌంట్ వివిధ స్థాయిలకు కావాల్సిన సమాచారంను నిర్వహణ అకౌంటింగ్ అనేది అందిస్తుంది. వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో సరైన సమాచారంను సక్రమమైన కాలంలో అందించడం మూలంగా యాజమాన్య సామర్థ్యం పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇది రేపటి క్లాస్లో మనము చెప్పుకుందాం.